ఇవ్వాలి 50 సంవత్సరాల దాకా మత్స్యకారులకి పెన్షన్ ఇవ్వాలి. 50 సంవత్సరాల దాకా మత్స్యకారుడికి పెన్షన్ ఇవ్వాలి. 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి. మత్స్యకారునికి 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. మత్స్యకారులకు ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలి. మత్స్యకారులకు ఇళ్లను ఇవ్వాలి. ప్రతి సొసైటీకి 50 లక్షల రూపాయలు ఇవ్వాలి. సబ్సిడీ పైన ప్రతి సొసైటీకి 50 లక్షల రూపాయలు ఇవ్వాలి. మత్స్య కార్మిక సంఘం మత్స్య కార్మిక సంఘం మత్స్య కార్మిక సంఘం ఎమ్మడే క్లియర్ చేయాలి. పెండింగ్ లో ఉన్న ఇన్సూరెన్స్ లను చేయాలి. పెండింగ్ లో ఉన్న ఎక్స్గేసీలను ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్న ఎక్స్గేసీలను ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్న ఎక్స్గేసీలను ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్న అకౌంట్ లోకి ఇవ్వాలి. 50 సంవత్సరాలు దాటిన వారికి 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. పెన్షన్ ఇవ్వాలి. పెన్షన్ ఇవ్వాలి. మత్స్య కార్మిక సంఘం మత్స్య కార్మిక సంఘం వెంటనే అకౌంట్ లో డబ్బులు వేయాలి. సొసైటీలలో ఎమ్మటే డబ్బులు వేయాలి. నోట్ పోయింది నాకు అసలు బాగలేదు. నేను అందుకోసం పిలిచిన చేపలలో పోయి మాట్లాడతాను. ఫ్రేమ్ లో ఉన్నప్పుడు స్టేట్ పైన కట్ కాకుండా వర్ధిల్లాలి మత్స్యకార మత్స్య కార్మికుల సంఘం. వర్ధిల్లాలి మత్స్యకార మత్స్య కార్మిక సంఘం. ఓకే అండి, ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ఎదుట ప్రస్తుతం అయితే ఉన్నాము. అయితే ప్రధానంగా మత్స్యకారులకు సంబంధించిన తెలంగాణ మత్స్యకారుల సంఘం సంబంధించిన కార్మికులు ఇక్కడ కలెక్టర్ ఎదుట వచ్చిన పరిస్థితి. మరి వీళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏందనేది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మన మత్స్యకారులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. నమస్తే అండి, ఏంటి పరిస్థితి? ఏంటి పరిస్థితి? ప్రభుత్వం మత్స్యకారులకి గత 8 సంవత్సరాల నుంచి మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ చేస్తుంది. ఈ పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు చేప పిల్లల పంపిణీ సరిగా చేయట్లేదు. దీంట్లో 2025, 24, 25 దాంట్లో 4 కోట్ల చేప పిల్లలు పోస్తామని కనీసం 2 కోట్ల చేప పిల్లలు కూడా పోయలేదు. 100 కోట్లు కేటాయించి 70 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి తత్తిమయ్య నిధులు ఏం చేశారో తెలియదు. సక్రమంగా పిల్లలు పోయలేదు. ఈ 2026, 27 సంవత్సరానికి బడ్జెట్ లోపల ఒక 7 కోట్లు మాత్రమే కేటాయించిండ్రు. టెండర్లు పిలవలేదు ఇంతవరకు. అవి మరి చేపలు పోసుకునే సీజన్ వచ్చింది. ఇవన్నిటికీ ఇది మన నాయకులు ప్లేసు యువతల ఫిషింగ్ అధికారుల మధ్యలో అందరూ కుమ్మక్కై చేప పిల్లలు సక్రమంగా బోయకోకుండా ఉంటుంది. కాబట్టి తెలంగాణ మత్స్య కార్మిక సంఘం డిమాండ్ ఏంటంటే చేప పిల్లలకు బదులు నేరుగా సొసైటీ అకౌంట్లలో డబ్బులు వేయాలి. అట్లయితేనే సక్రమంగా మత్స్యకారులకి సక్రమంగా పైసలు అందుతాయి. అనుకూలంగా ఎక్కడ పడితే అక్కడ వర్షాలు కురిసినప్పుడు దానికి అనుగుణంగా చేప పిల్లలు పోసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి జూన్, జూలై లోపల ప్రతి మత్స్య సొసైటీ లోపల వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేస్తే పోసుకుంటారు. ఈ జిల్లా లోపల 18 మండలాలల్లా 1,590 చెరువులు, కుంటలు ఉన్నాయి. 220 సంఘాలు ఉన్నాయి. 16,000 మంది సభ్యులు ఉన్నారు. సొసైటీ సభ్యులు అంటే సభ్యత్వం పొందిన సభ్యులు 16,000 మంది ఉన్నారు. ఇంకా దాదాపు 6,000 మంది సభ్యత్వం చేర్చాల్సిన ఉంది, ఖరారు చేసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి ఈ జిల్లా లోపల కొన్ని ఏరియాలలో వర్షాలు పడి కొద్దిగా నీళ్ళు వచ్చినాయి, కొన్నిట్లో రాలేదు. కరువు ఉంది. పోయినసారిగా కూడా చెరువులు అలుగులు పడి కొట్టకపోయి చేపలు, వలలు అన్ని కొట్టకపోయినాయి. వాటిని నష్టపరిహారం కట్టించాలని చెప్పని కలెక్టర్ కానీ ఫిషరీస్ మ్యాన్కి కానీ వినతిపత్రాలు ఇచ్చినాగా కూడా ఇంతవరకు దాని మీద స్పందన లేదు. అట్లాగే ఈ జిల్లా ఏమంటున్నారు, చర్య తీసుకుంటున్నాం అంటారు. కాబట్టి ఇంతవరకు ఏం తీసుకోవట్లేదు. ఈ గత మొన్న పోయిన ఒక 4 రోజుల కింద కొరివి పెద్ద చెరువు దాని లోపల 20-30 లక్షల సరుకు పోసి కనీసం 10 లక్షల సరుకు పట్టి తత్తిమ సరుకు అని తట్టనే ఉన్నది. దాన్ని అనుకోకుండా లంబడోళ్ళందరూ కలిసి, ఎస్టీ అందరూ కలిసి ముక్కుమిడిగా ఆ చెరువుని లూటీ చేసారు. పలపల అలాగే చేసిండ్రు. రాజోలు పందం చెరువు, ఉప్పరగూడెం చెరువు, అట్లాగే మల్యాల చెరువుని అయితే మరీ దారుణం. అందరు కలిసి పోయి పోలు చేసుకుని వచ్చి ముక్కుమిడిగా దాడి చేసి చేపలు లూటీ చేయడం జరిగింది. అట్లాగే కాంపల్లి సీరియల్ చెరువులు ఈ రకంగా జిల్లాలో దాడి కాకండి. మరి మీకు సబ్సిడీకి సంబంధించింది ఇక్కడ సంబంధించిన మీ మత్స్యకారులకు సంబంధించిన అధికారి మరి మీరు చెప్పిన ఈ సమస్యలన్నీ సమయానికి అక్కడ పిల్లల్లో కూడా కొన్ని కల్తీలు వచ్చినాయని కూడా చెప్తా ఉన్నారు. ఆ కల్తీకి సంబంధించిన దాని మీద మాట్లాడండి. ఏంటి? అవును, అది అక్కడ కాంట్రాక్టర్ ఇక్కడ అధికారులు కుమ్మక్కాయి
ఆ పిల్లలు నాసిరకం పిల్లలు, గవర్నమెంట్ ఇచ్చిన పిల్లలు 4 ఇంచులు 3 ఇంచులు అని చెప్తారు. ఇక్కడ చెరువులకు వచ్చిన తర్వాత 2 ఇంచులు ఏముంటున్నాయి, వాళ్ళ 10,000 లక్ష పిల్ల అంటారు, కనీసం వాళ్ళ 10,000 పిల్ల రాదు. అన్ని వాళ్ళ వచ్చే వాటిల్లో కూడా బురకలు వేరే వేరే వస్తున్నాయి. ఒక 3 రకాల చేప పిల్లలు మాత్రం పోతున్నాడు, రవ్వ పులస వచ్చాయి. కానీ మన ఏరియా చెరువులలో గ్యాస్ కట్టు బంగారు అనేది గవర్నమెంట్ పిల్ల పోయట్లేదు. అది ఎప్పుడు పోస్తాడు, డిసెంబర్లో పోసారు. పోయినసారి డిసెంబర్ 18వ తారీఖు బలబల చెరువులో పోసారు. ఇంకా చిలుకూరు చెరువు కానీ కొరివి చెరువులలో డిసెంబర్లో అంత లేట్ గా పోసారు. కాబట్టి ఆ చేప పిల్లలు ఊరక చెరువులు ఎండిపోయి ఇంత పిల్లలు కొంగరపాలు అవుతున్నాయి తప్ప మత్స్యకారులకు అసలు ఉపయోగపడట్లేదు. అందుకోసమే చేప పిల్లల బదులు నగదు బదిలీ పంపిణీ చేస్తే సకాలంలో ఎక్కడ వర్షాలు పడితే అక్కడ వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని పోయి పిల్లలు తెచ్చుకొని పోసుకుంటారు. అట్లా పోయాలనేది డిమాండ్. అట్లాగే మా డిమాండ్ ఏంటంటే గతం లోపల వరంగల్ జిల్లా లోపల పీసీడీసీ పిల్లలు తయారయ్యి ఉండే, ఉమ్మడి జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉండే. కానీ ఇప్పుడు దాని మన తెలంగాణ వచ్చిన తర్వాత దాని మూలను పడేసారు. దాన్ని కూడా 100 కోట్లతోటి అభివృద్ధి చేసి అక్కడ సక్రమైన సిబ్బందిని పెట్టి మంచిగా అక్కడ పిల్లలు తయారు చేస్తే కొనుక్కోవడానికి మనకు అవకాశాలు ఉంటాయని కూడా మా డిమాండ్స్ లో. అంటే ఇక్కడ ఉన్న అధికారి, మీ ఫిష్ అధికారి సరైన టైంలో ఈ యొక్క చెరువుల దగ్గరకు వచ్చి అక్కడ ఏదైనా వచ్చి చూసుడు కానీ మీకున్న సమస్యలను పరిష్కరించడం కానీ ఈ మధ్య కాలం ఈ 2-3 నెలల్లో ఎప్పుడైనా వచ్చి ఉన్నారా? ఈ మధ్య కాలం లోపల ఎవరు రాలేదు, ఎవరు రాలేదండి. ఇక్కడ కొరువులో జరిగినప్పుడు సిఐ గారు వచ్చారు, పోలీసు వారు కొంచెం సహకరించారు. బైకులు గీకులు తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టడం, కొంతమంది మీద కేసులు అయినాయి. అది జరిగిన తప్ప ఈ బిజినెస్ నుంచి మాకు సహకారం, అధికారుల సహకారం అందలేదు. మరి చివరికి ఏం కోరుకుంటున్నారు మీరు ప్రభుత్వం నుంచి? ఇప్పుడు ప్రభుత్వం నుంచి మాకు వెంటనే సొసైటీలలో డబ్బులు జమ చేయాలంటున్నాం. 50 సంవత్సరాలు దాటిన వాళ్లకు పింఛన్ 5,000 పింఛన్ ఇవ్వాలంటున్నాం. మాకు ఈ చెరువుల పైన భద్రత కల్పించాలంటున్నాం, డ్యూటీలు కాకపోకుండా. ఇక చాలా డిమాండ్లు పెట్టుకుందే మా దాంట్లో రాస్తుంది. అవన్నీ కూడా డిమాండ్స్ ఒకసారి మీరు చెప్తారా? ఒకసారి ప్రధాన డిమాండ్స్ ఏందనేది నాకు క్లుప్తంగా ఒక నిమిషం, ఒక 2-3 నిమిషాలు చెప్పండి. ఓకే సార్, మాది మత్స్యకార్మిక సంఘం మహబూబాబాద్ జిల్లా కమిటీ మేము మాట్లాడుతూ ఉన్నాం. ఈ రోజు పలు సమస్యల మీద మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇక్కడికి వచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. మెయిన్గా మా డిమాండ్స్ అనేది కూడా ఇప్పటిదాకా మా సెక్రటరీ గారు మాట్లాడారు. మా డిమాండ్స్ ఏంటంటే టోటల్గా చెరువులోకి 100% సబ్సిడీ తోటి పిల్లలు పోయాలి. ఆ పిల్లలకు బదులు నగదు బదిగా మా సొసైటీకి ఆ నగదు బదిలీ రూపంలో మా సొసైటీ అకౌంట్లోకి వేయాలని చెప్పేసి ఒక డిమాండ్. రెండవది టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎక్సైజ్ పెండింగ్ బిల్లులు మొత్తం కలిసి కూడా 986 మందికి టోటల్ గా 50 కోట్ల రూపాయలు మనకు రావాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటిదాకా రాలేదు. తక్షణమే వాటిని వాళ్ళ అకౌంట్ లోకి జమ చేయాలని చెప్పేసి కూడా మేము ఈ రోజు ఈ ధర్నా వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మొత్తం మత్స్య సొసైటీ అభివృద్ధి కోసం అని చెప్పేసి మొత్తం సొసైటీలకు 90% తోటి సబ్సిడీ రుణాలు ఇవ్వాలి. కానీ అవి కూడా ఇస్తలేదు, అవి కూడా తక్షణమే ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాను. అట్లాగే మహిళా సొసైటీలకు కూడా 90% మొత్తం సబ్సిడీ రుణాలు ఇవ్వాలి. వాళ్ళు కూడా రుణాలు ఇస్తలేదు, వాళ్ళు కూడా చెప్పి కోరుకుంటున్నాను. అట్లా కింద మావాడు చెప్పినట్టు ఉమ్మడి వరంగల్ జిల్లాగా ఉన్నప్పుడు మొత్తం ఆడ చేప పిల్లల ఒక కంపెనీ ఉండేది, దాన్ని టోరేగా తీసేశారు. ఇప్పుడు మైపాద్ జిల్లాలో ఒక 100 కోట్ల తోటి మొత్తం ఇక్కడ చేప పిల్లల సీన్ను ఏర్పాటు చేసేసి ఇక్కడున్న గ్రామాలకు సొసైటీలకు అన్ని కూడా సబ్సిడీ ద్వారా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా వృత్తిలో పనిచేస్తున్న మత్స్యకారుడికి 50 సంవత్సరాలు దాటగానే వారికి ఖచ్చితంగా 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో చెరువులోకి లూడీలు జరుగుతూ ఉన్నాయి. మేము కష్టపడి 6 కాలం కష్టపడి డబ్బులు కేటాయించి మొత్తం మా చేతికి వచ్చే మూమెంట్లోనే మా జీవనం దాని మీదనే చేతికి వచ్చే మూమెంట్లోనే చుట్టుపక్కల వాళ్ళు దాంట్లో లూటీలు చేస్తూ ఉండు. ఆ లూటీలు చాలా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్న ఫిషరీ అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మేము పోలీస్ స్టేషన్కి పోతే పోలీసు వారు మాకు సహకరించి వాళ్ళని కేసు పెడతా ఉన్నారు తప్ప ఇక్కడ ఉన్న ఫిషరీస్ సంబంధించిన అధికారి ఎవరు కూడా మా దగ్గరికి రావట్లేదు. మామూలుగా వస్తే పీల్ అసిస్టెంట్లు వాళ్ళు వీళ్ళు వస్తారు తప్ప మిగతా ఎవరు రావట్లేదు. మేము మా డిమాండ్ ఏంటంటే మత్స్యకారుల సమస్యల్ని పరిష్కరించడంలో ఇక్కడున్న అధికారులు విఫలమయ్యారని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, మహబూబాద్ జిల్లాలో దాదాపుగా కుంటలు చెరువులు కప్పితే 1000 సంఖ్యలో పైగా ఉన్నాయి. ఇక్కడ సంబంధించిన అధికారులు అయితే పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నారని కూడా వాళ్ళ మాటల్లో మనం విన్నాము. దాంతో పాటు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువు కుంటలకు సంబంధించిన దాంట్లో కల్తీ పిల్లలను పంపిణీ చేస్తున్నారు. కాంట్రాక్టుల మీద చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా మహబూబాబాద్ జిల్లాలో ఇదంతా గిరిజన జిల్లాలో అయినా కూడా కొన్ని తెలిసి తెలియక కొన్ని ప్రాబ్లమ్స్ కూడా జరిగాయి. దాన్ని కూడా సంబంధించిన అధికారులు పట్టించుకోవాలి.
దాంతో పాటు ఇక్కడ ప్రధానంగా కాంట్రాక్టుల యొక్క నిర్లక్ష్యం వల్ల కల్తీ పిల్లలు మూడు విధాలుగానే పంచుతారు. మిగతా మొత్తం కల్తీ పిల్లలు సంబంధించిన చేప పిల్లలను పంపిణీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది అని చెప్తా ఉన్నారు. దాంతో పాటు వాళ్ళ యొక్క అమౌంట్ సంబంధించిన సబ్సిడీకి సంబంధించిన వాళ్లకు వాళ్ళ సొంత అకౌంట్ లోకి వచ్చే విధంగా కూడా చూడాలని కూడా ఇక్కడ సంబంధించిన కార్మికులు మత్స్యకారులకు సంబంధించిన కార్మికులు అడుగుతున్న పరిస్థితి. ఇది పరిస్థితి మహబూబాబాద్ కలెక్టర్ ఆఫీస్ నుండి ఫేస్ టు ఫేస్.